హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గోల్ ఎయిమ్ పెట్టుకొని వెళ్తుంటారు. సో వాళ్ళ ఎయిమ్ని చాలా కొంతమంది మాత్రమే రీచ్ అవ్వగలుగుతారు. సో మన మైండ్ ఏం చెప్తుందో దాన్నే ఫాలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో మన లైఫ్లో కూడా మనం చూసుకున్నట్టయితే సో కొన్నిసార్లు సాడ్గా వెళ్ళిపోతుంటుంది, కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇదంతా కూడా ఏంటంటే మన మైండ్ సెట్ తోటే నడుస్తూ ఉంటుంది. సో ఇట్స్ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్. సో దీని గురించి నాకు మాత్రం కొంచెమే తెలుసు. సో మన మైండ్ స్ట్రాంగ్ అయ్యి మనం అనుకున్న ఎయిమ్స్ లైఫ్లో చాలా కోరికలు ఉంటాయండి మనుషులు అన్న తర్వాత. సో వాళ్ళ కోరికని ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో మనం ఎలా తీర్చుకోగలము. సో మరి ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సౌమ్య రాజేష్ గారు, లైఫ్ కోచ్ అండ్ హిప్నోథెరపిస్ట్. నమస్తే అండి. సో సౌమ్య గారు, చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుసు. సో మీరు చెప్పారు యూనివర్స్కి మన లాంగ్వేజ్ మనం ఏది దానికి ఇస్తామో అదే వెళ్తుందని. సో కొంతమందికి ఆ నెగిటివ్ని యూస్ చేయకుండా పాజిటివ్గా ఎలా మాట్లాడాలి తెలీదు. సో మీరంతా కోచింగ్ ఇస్తూ ఉంటారు. సో అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, సో మనము ఎట్లా యూనివర్స్ని అప్రోచ్ అవ్వచ్చు, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో లా ఆఫ్ అట్రాక్షన్లో అదొక పెద్ద ఓషన్ అని చెప్పొచ్చు, ఒక హ్యూజ్ సబ్జెక్ట్. బట్ దాంట్లో మనకు చిన్న టాపిక్స్తో, అంటే నేను ఎన్నో కోచెస్ దగ్గర నేను నేర్చుకొని మన అందరికీ కూడా బాగా క్లుప్తంగా నేను చిన్నగా ఈజీ లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా నేను దాన్ని కుదించి మనం కోచింగ్ సెషన్స్ అనేటివి చేస్తామండి. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఎక్కువగా యూజ్ చేసే పదాలు మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్, లిమిటింగ్ బిలీఫ్స్, డిసెంపవరింగ్ కోట్స్, లిమిటింగ్ బిలీఫ్స్, ఇవన్నీ కూడా సేమ్ మీరు అన్నట్టుగా ఇందాక నెగిటివ్ థాట్స్ని మనం ఇవి అంటాం, లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. సో ఇవన్నీ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదంటాం. ఎందుకంటే మన మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో హై ఎనర్జీ, హై వైబ్రేషన్స్లో ఉంటేనే మనము మన కోరికలని నెరవేర్చుకోగలం లా ఆఫ్ అట్రాక్షన్తో. కానీ నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే, మేడం ప్రతిరోజు హై ఎనర్జీతో హై వైబ్రేషన్తో ఉండడం చాలా పాసిబుల్ కాదు, ప్రాక్టికల్గా మాట్లాడండి, మీరైనా ఉండగలరా అని ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళండి. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనే చెప్తాను. కానీ ఈ సబ్జెక్ట్లోకి వచ్చాక మీరు చాలా కాన్షియస్గా, అంటే మెలకువగా మీ ఎనర్జీస్ని ఈజీగా షిఫ్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీకు బాగా తెలుసు, మీ సబ్కాన్షియస్ మైండ్లో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఒక దగ్గర ఇంప్లాంట్ అయిపోయి ఉంటుందండి. అదేంటి అంటే, నేను పాజిటివ్గా ఉంటేనే నా కోరిక జరుగుతుంది, నేను నెగిటివ్ ఆలోచిస్తే నా పనులన్నీ అవ్వవు అనేది వాళ్ళకు తెలుసు. సో కాన్షియస్గా తెలుసు. సో మీరు ఒక క్షణం లో అయినా కూడా డెఫినెట్గా ఈజీగా మీరు రాగలుగుతారు. సో అలా రాగలిగే దానికి మనకు హోపోనోపోనో అని కూడా ఒక టాపిక్ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లోనే. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలా, నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేయాలా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారండి. సో నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను, మిమ్మల్ని ఆడియన్స్ని అందరినీ ఒకటే అడుగుతాను. ఇంట్లో ఫెస్టివల్ ఉందండి, మనం ఇంట్లో రోజు చెత్త ఊడుస్తాం, రోజు అన్నీ క్లీన్ చేసుకుంటాం. బట్ ఫెస్టివల్ అన్నప్పుడు ఇంకా డీప్గా క్లీన్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ కావాల్సిన డెకరేట్ చేసుకుంటాము ఇల్లంతా. ఎందుకు డెకరేట్ ఫెస్టివల్ కాకపోయినా మీరు రోజు అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నారు ఎందుకు? అంటే అదే స్పెషల్ లుక్ రావాలి, పండగ వాతావరణం రావాలి. అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, అది కూడా ఒక సాంప్రదాయం అని ఆబ్వియస్లీ కంటిన్యూ చేస్తాం. సో మన ఇంట్లో ఏదైనా దుమ్ము చెత్త ఉంటే మనం ఇల్లుని డెకరేట్ చేయలేం కదండి. దుమ్ము చెత్త, ఇట్ ఈస్ కాల్డ్ నెగటివిటీ. సో అందుకే మనం ఎవ్రీడే వీఆర్ వాషింగ్ అవుట్, అంటే ఎవ్రీడే మన ఇంట్లో మాప్ చేస్తారు, డస్టింగ్ చేస్తారు. ఎందుకంటే మనకు వాళ్ళంతా దుమ్ముగా, ఇప్పుడు మనం కూర్చున్న స్టూడియో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ డర్టీ లేదా దుమ్ముగా ఉందంటే మనం కూర్చోగలుగుతామా? కూర్చోలేం. ఇలా క్లీన్గా, ప్లెజెంట్గా, కలర్ఫుల్గా, వైబ్రెంట్గా ఉంది కాబట్టి మనకు ఆ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఓకే, ఇది ఒక వీడియో, ఒక షూట్, అలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇదే ఎనర్జీ మీరు డ్రైనేజ్లో, చెత్తలో చేయగలుగుతామా? చేయలేం. దట్ ఈస్ ఆల్ నెగటివ్ ఎనర్జీస్, లో వైబ్రేషన్ ఎనర్జీస్. సో మనం ఎలా అయితే ఫెస్టివల్ వస్తుంది, ఏదైనా పూజ చేస్తున్నామంటే ఇల్లంతా మనము ఇంట్లో ఉన్న వాడని వస్తువులు, చెత్త అంతా కూడా పడేస్తూ ఉంటామండి. ఎగ్జాక్ట్లీ సేమ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు వర్క్ చేయాలంటే, మీ కోరికలు పని చేయాలంటే మీ నెగటివ్ థాట్స్ అనే చెత్తను మీరు తీసేస్తేనే మనకు పాజిటివ్ థాట్స్ అనేది మనము ఆహ్వానిస్తాం. లేదు అంటే నెగిటివ్ థాట్ ఉన్నంత వరకు మీ మేనిఫెస్టేషన్ అనేది ఇంపాసిబుల్. ఆ నెగిటివ్ థాట్స్ ఏమై ఉండొచ్చు, నాకు మనీ మిగలట్లేదు, నేను ఎంత కష్టపడినా నాకు డబ్బు రాదు,
మన జీవితం ఇంతే, మనకి ఇంతే రాసి పెట్టింది, సో నా లైఫ్ ఏం చేసినా మారదు, ఇలాంటి కొన్ని కొన్ని పదాలు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారండి. అండ్ వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు వాటిని. సో అలా ఉన్నప్పుడు మనకు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ లేదు, మీరు ఎన్నో కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఏ పూజలు చేసినా కూడా మీకు పని జరగదు. మనము నెగిటివ్ అనే చెత్తని మన మైండ్లో నుంచి పర్మనెంట్గా తీసేస్తేనే మనకు అవుతుంది. సో ఆ నెగిటివ్ తీయడానికి మనకు పద్ధతులు ఏమున్నాయి? ఒకటి హోపోనోపోనో చేయమంటారు, ఇంకొకటి అఫర్మేషన్స్ చేయమంటారు. అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ వాక్యాలు, పాజిటివ్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు డబ్బు సేవ్ చేయలేకపోతున్నాను, నాకు ఎవ్రీ మంత్ చాలా కష్టంగా టైట్గా ఉంటుంది అని అంటూ ఉంటారు. దానికి మనము పాజిటివ్గా చెప్పడం. డబ్బులు లేవు అనే దగ్గర నేను ప్రతి మంత్ మీరు అమౌంట్ మెన్షన్ చేయొచ్చు, లేదంటే నేను ప్రతి మంత్ మనీని చాలా ఈజీగా సేవ్ చేయగలుగుతున్నాను. ఇలాంటి వర్డ్స్ మనం వాడుతూ ఉంటే మన బాడీ స్లోగా వాటికి అలవాటు పడుతుంది. మీ బాడీ ఎలా అయితే నెగిటివ్కి అలవాటు పడిందో ఖచ్చితంగా పాజిటివ్కి కూడా అలవాటు పడుతుంది. సో మనం ఎప్పుడు మన మైండ్లో ఈ మంత్ మిగలట్లేదు, ఈ మంత్ కష్టం, నాకు ఈ మంత్ ఈఎంఐకి కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ రాలేదు, హైక్ రాలేదు, బిజినెస్లో క్లయింట్స్ రాలేదు, రాదు, లేదు, కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో వాడకూడదండి. అసలు ఆ వర్డ్స్ ఉండవు అనమాట, డిక్షనరీలో లేవు లేవు అవి. లేవు అవి. సో మనం ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్, నాకు కావాలి, నాకు ఉన్నాయి, నేను వైబ్రేట్ అవుతున్నా, ఆ ఎనర్జీకి మనము వైబ్రేట్ అవ్వాల్సిందే. సో ఇది అందరికీ కూడా సాధ్యపడదు. ఎందుకంటే అఫర్మేషన్స్ కూడా రోజు చెప్తూ ఉంటే మీ మైండ్ అలా ఉంటుంది. బట్ మీరు కొన్ని రోజులు అఫర్మేషన్స్ ఆపేశారనుకోండి, మళ్ళీ యథా రాజా తథా ప్రజ లాగా మళ్ళీ మొదటికి వచ్చేస్తాం అనమాట మనం. ఓకే. సో ఏదైతే అనుకుంటున్నామో అది ఫినిష్ అయ్యేదాకా మన థాట్స్ సేమ్ ఉండాలి. సేమ్ ఉండాలి. బట్ ఏంటంటే మీకు రోజు ఇన్ అండ్ అవుట్ వచ్చే పరిస్థితుల వల్ల మీకు ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అనేటివి ఉంటాయి. అవి మీరు అఫర్మేషన్స్ చేస్తున్నంతసేపు కొద్దిగా బాగానే ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ స్టాపింగ్, అఫర్మేషన్ స్టాప్ చేశారు, ఏదైనా రొటీన్ చేస్తున్నది మానేశారు అంటే మీకు చాలా ఎక్కువగా మళ్ళీ నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అలాంటి వాటికే మన దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ విత్ హిప్నోథెరపీ అనేది చేస్తామండి. మీరు బలంగా నాటుకుపోయిన లిమిటింగ్ బిలీఫ్స్, నెగటివ్ థాట్స్ని హిప్నోథెరపీ సెషన్స్ ద్వారా మీకు పర్మనెంట్గా డెలీట్ అయిపోతాయి. పర్మనెంట్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. మీరు అఫర్మేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా నా సెషన్కి వచ్చి ఒక 1 అవర్ మీరు టైం స్పెండ్ చేసినట్టయితే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న భయాలన్నిటినీ మనం తీసేయచ్చు. ఆ భయం, ఆ నెగిటివిటీ తీసేసాక మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. కామన్గా ఇప్పుడు ఫ్యామిలీ అన్నాక ఇద్దరు పిల్లలు, పేరెంట్స్, సో వాళ్ళ సిబ్లింగ్స్ అట్లా ఉంటారు కదా. అందులో నలుగురు ఒక పాజిటివ్గా ఉంటే ఒక పర్సన్ నెగిటివ్గా ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళని అరవడము, స్కోల్ చేయడం, ఇంట్లో పెద్ద కానివ్వండి, ఏదో కజిన్ అట్లా. సో అలాంటి వాళ్ళ మైండ్ సెట్స్ని కూడా మార్చడానికి మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసుకోవచ్చు అంటారు. 100% యూజ్ చేయొచ్చండి. అండ్ మనకు హిప్నోథెరపీ ద్వారా మన రిలేషన్షిప్ని హార్మోనియస్ చేయొచ్చు. మనకున్న నెగిటివిటీ, ఫియర్స్, ఏదైతే మనం చెయ్యలేము అనుకుంటూ ఉంటామో అవన్నిటిని కూడా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సో ఆ నెగిటివ్ పర్సన్ కూడా ఏదో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది. అవన్నీ కూడా మేబీ ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంతా అది హ్యాపీగా రన్ అవుతున్నా సరే వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. ఆ పర్సన్ మాకు ఇవి లేవు, అవి లేవు, ఎప్పుడు నెగిటివ్గా. నేను కూడా చాలా మందిని చూశాను. సో వాళ్ళని ఏదైనా మారిస్తే బాగుండు, ఇట్లాంటి థాట్స్ వచ్చాయన్నమాట నాకు. సో మీరు ఇదంతా చెప్పగానే నాకు కరెక్ట్ అయి నేను పర్సనల్గా అడుగుతున్నాను. తప్పకుండా చేయొచ్చండి. వాళ్ళకి కొన్ని మనం ఈజీ మెథడ్స్ ఆఫ్, అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే నువ్వు సెషన్ తీసుకోన్నా తీసుకోరు, వాళ్ళ మైండ్ సెట్ అలా కూడా ఉంటుంది. సో హౌ యూ క్యాన్ గెట్ దెమ్ అనేది కూడా మన సెషన్స్లో ఉంటుంది. సో ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ని చాలా ఈజీ, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ సెషన్స్ కూడా. ఆ థెరపీ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేయాలంటే 2 స్టేట్స్లోనే చేయగలం. ఆల్ఫా స్టేట్లోను, తర్వాత మనం తీటా స్టేట్లో రీప్రోగ్రామ్ చేయగలం. సో మీరు చెప్తున్న వ్యక్తులు ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో, డబ్బు గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం అయితే వాళ్ళు భయపడుతున్నారో వాళ్ళని మనం ఆల్ఫా స్టేట్కి తీసుకెళ్ళి థెరపీ అనేది ఇస్తాం. వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ మెమొరీస్, నెగిటివ్ హ్యాబిట్స్, ఇలాంటివన్నీ కూడా మనం తొలగించేస్తాం విత్ హిప్నోథెరపీ. దాని తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ కూడా కొన్ని ఇస్తాం.